జనరల్‌గా ఎక్కడైనా సరే ఒక దేశం వదిలి వెళ్ళాలి అంటే వేరొకరు అంటే ఇప్పుడు మన దేశానికే ఇతర దేశాల నుంచి ఎవరైనా సరే వచ్చినట్లయితే వీసా ఉంటే రానిస్తాం. లేదు అంటే ఆ వీసా పర్మిట్ ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. ఒకవేళ వెళ్ళకపోతే బలవంతంగా పంపిస్తాం. వీసా గడువు ముగిసిపోయింది వెళ్ళిపోండి అని చెప్పి తీసుకొచ్చి పంపించేస్తాం. అలాగే వీసా లేకపోతే అసలు రానియ్యం. బలవంతంగా ఒకవేళ అడ్డదారుల్లో వస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఏ దేశంలోనైనా జరిగేటువంటి ఘటనలే. విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్తో పాటు వీసా కావాలి. అయితే ఇక్కడ వలసదారులు ఉంటారు. సో అంటే అమెరికాకు ఇండియా నుంచి వలస వెళ్ళేవాళ్ళు, అక్కడ ఉద్యోగాల కోసం కావచ్చు, చదువుకోవటం కోసం కావచ్చు, ఇలా వెళ్ళి అక్కడ స్థిరపడిపోయేవాళ్ళు. సో వీళ్ళని వలసదారులు అంటారు. ఇదే ఇప్పుడు ఇలాంటి ఘటనే స్వీడన్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే, వేరొక దేశంలో పుట్టి స్వీడన్కు వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు, ఇక్కడ వలసదారులుగా వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా స్వీడన్లో 20 లక్షల మందికి పైగా ఉన్నారంట. సో దీనివల్ల దేశం చాలా నష్టపోతుంది అని చెప్పి భావించినటువంటి స్వీడన్ ప్రభుత్వం వీళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పి చెప్పటం, ఆంక్షలు పెట్టడం, దేశానికి కొత్తగా ఎవరు రాకుండా చేయటం, వీసాలు నిరాకరించడం, ఇలాంటి ఎన్నో చేసింది. బట్ ఇవన్నీ సత్ఫలితాలను ఇవ్వాల. దీంతో ఒక కొత్త పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చిందంట. అదేంటి అంటే, మీ స్వదేశాలకు మీరు వెళ్ళిపోతామంటే మీ ఫ్లైట్ టికెట్లతో సహా అన్ని ఛార్జీలు మేమే పెట్టుకుని ఎదురు మీకు ఇంకొక 10,000 స్వీడన్ కరెన్సీలో ఇస్తాం. అంటే మన ఇండియన్ కరెన్సీలో 80,000 రూపాయలు. సో మీ గిఫ్ట్గా ఇస్తాము, మా దేశం వదిలి వెళ్ళిపోండి, మీకు డబ్బులు ఇస్తాం, మా దేశంలో ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్పి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారంట. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది అనేది చూడాలి.